నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా? రవి, పాతలాద రవి. ఏం చేస్తుంటావు? నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటా. ఏంటి చిన్నదంటే? ఇదే రియల్ ఎస్టేట్ అటు ఇటు. మొత్తం ఈ ప్రాంతం మొత్తం రియల్ ఎస్టేట్కి అంకితం అయిపోయారా? ఏం చేద్దామన్నా, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏంది మొత్తం దొంగలు తయారయ్యారు. కొన్ని రోజులు వీటికి మంచి చేస్తామంటారు, దానికి మంచి చేస్తామంటారు. కానీ ప్రతి ఒక్క ఎలక్షన్ వస్తేనే గుర్తుకొస్తాం మేము. ఎలక్షన్ వచ్చిందనుకో, ఇప్పుడు మనకు కాంగ్రెస్ వచ్చిందనుకో, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ అని అందరూ ఎలక్షన్ వస్తుందంటేనే గుర్తుకొస్తాం. వ్యక్తిత్వం తర్వాత గుర్తుకు రాము. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం. బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం. అడగకముందు అంటే ఇక పైకి వేస్తేనే కదా కరెక్ట్ ఉండేది. మరి టీఆర్ఎస్ కదా ఇది? టీఆర్ఎస్ బట్ కరెక్టే, కానీ ఏం చేస్తున్నారు అంటే లోపల లోపల పని సరిగ్గా చేస్తలేదు. జ్ఞానేశ్వర్కి ఏమి ఇస్తామని అంత వేసేసి అంత ఇదైపోతున్నాం. ఎందుకు ఇక నమ్మలేకపోతున్నాం. ఎవరు సరిగా లేరు ఇక్కడ క్యాండిడేట్ అనేది. సరిగా లేరా? కానీ జ్ఞానేశ్వర్ గెలుస్తాడని చెప్తుంది కదా సబితమ్మ. ఇక అట్లే చెప్తారు. ఇక అంతా మొత్తం కింద మీద ఉన్నారు. అంతా చెప్తారు, 100 మంది చెప్తారు, కానీ వచ్చేది మనది బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాం. మరి రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుందన్న? రంజిత్ రెడ్డి ఇక మొత్తం సున్నా ఉన్నది ఇప్పుడు. ఎందుకు? ఇక ఆయన ఏ పార్టీ చేయంటే ఆ పార్టీలో అవుతాడు. కానీ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఉంది కదా ఇప్పుడు. రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ఉన్నది కరెక్టే, కానీ వాళ్ళు ఏం చేస్తారు, వేస్తామంటారు, తర్వాత ఏదో వచ్చింది అనుకో అదని వెళ్ళిపోతారు వాళ్ళు అట్లా. కానీ అందరూ ఇట్లా టీఆర్ఎస్ విడిచిపెట్టిపోతే ఎట్లన్నా? అదే ఉంది కదా ఇప్పుడు. కార్యకర్తలు పోతారు, ఎట్లా పరిస్థితి ఏంది? అందుకనే కదా ఇప్పుడు అందరు ఏంది, వాళ్ళు సంపాదించుకున్నారు బాగా ఆస్తులు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అక్కడిక్కడ జంప్ అవుతారు కాంగ్రెస్లో పోవడానికి. ఇప్పుడు అవతల పోతుంటే కరెక్ట్ అదే కదా అన్న. ఇప్పుడు మరి టీఆర్ఎస్లో ఉన్నావు కదా మొన్నటి. అవును. ఎట్లుండే అన్న? మంచిగా చూసుకురా నేను? బాగానే ఉండే, కానీ ఈ మధ్యలో ఏం రోగం ముట్టిందేమో కానీ అందరు జంప్ అయిపోతారు. ఇక అంతకు నుంచి అయితే నేను బీజేపీ ఉండే, అవధం ఎందుకు అని నేను బీజేపీ క్యాండిడేట్. కానీ ఈ మధ్యలో ఇక మనలు ఉంటారు కదా చోటా మోటా నాయకులు, పని చేస్తామంటారు కానీ చేయరు. అది దానివలన మనకు మైనస్ అంతే. ఫైనల్గా అయితే ఏ పార్టీ గెలుస్తా? ఈ ఫైనల్ అంటే ఇప్పుడు ఈడైతే మనకు విధానికే ఇస్తాం. ఇప్పుడైతే బీజేపీ, ఇక తర్వాత అంటే ఇక మనం చెప్పాలి. అసెంబ్లీ లెవెల్కి వేసినా? అసెంబ్లీ మొన్న అసెంబ్లీకి అయితే వేసినాం. ఇప్పుడు దేనికి? మొన్న అసెంబ్లీకి దేనికి వేసినామంటే టీఆర్ఎస్కి వేసినాం. అవధం ఎందుకు? టీఆర్ఎస్ కేసు అటు ఇటు సబితమ్మని గెలిపించారు. దేవయ్య సబితమ్మకి 3సారి గెలిపించినాము, ఇప్పటికే 3సారి గెలిపించుకున్నాం. ఎట్లా మంచిగా టచ్లో ఉంటుంది ఆమె? అందరికి టచ్లో ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ముందు నాయకులు ఉంటారు కదా చోట మోట నాయకులు, ఏమైనా పని చేయరంటే ఇక పని సరిగా చేయరు. వాళ్ళు ఏకనే అటు పోబుద్ది అవుతుంది, ఇక అట్లా ఇది అవుతుంది మనకు పోబుద్ది. ఓకే, అట్లా. సరేనా? థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ.